మీకు ఇప్పుడు జాబ్ వచ్చింది అనుకోండి, ఈసీసీలో సపోర్ట్లోనే జాబ్ వస్తుంది, హనాలో సపోర్ట్లో వస్తుంది, ఇంప్లిమెంట్లో వస్తుంది, డేటా మైగ్రేట్ వస్తుంది, రోల్అవుట్లో వస్తుంది. సో ఇప్పుడు మీకు రియల్ టైం ప్రాజెక్ట్లో అయితే కనుక సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. హౌ మెనీ సర్వర్స్ యూ హ్యావ్, దాన్ని ఎలా అడుగుతారంటే ఎస్ఏపి టెక్నాలజీలో వాట్ ఈస్ యువర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారండి. అంటే ఎన్ని సర్వర్స్ మీకు ఉన్నాయి. వీ హ్యావ్ 3 సర్వర్స్, వీ హ్యావ్ 4 సర్వర్స్. 3 సర్వర్స్ అంటే డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సీక్వెన్స్ ఇలా చెప్పాలని మీరు, డెవ్, క్వాలిటీ, ప్రొడక్షన్. క్వాలిటీ సర్వర్కి వేరే పేరు ఉందని అంటారు, దాన్నే టెస్టింగ్ సర్వర్ అంటారండి. అలాగే 4 సర్వర్స్, శాండ్ బాక్స్ లేక గోల్డెన్ క్లయింట్ ఒకటే ఉంటుందండి. శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. 4 కైండ్ ఆఫ్ సర్వర్స్, 3 కైండ్ ఆఫ్ సర్వర్స్. ఒక 10% ప్రాజెక్ట్లో 4 కైండ్ ఆఫ్ సర్వర్స్ యూజ్ చేస్తారు, డిపెండ్స్ ఆన్ క్లయింట్ అండి. సో ఎస్ఏపి సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. SAP is an ERP product, enterprise resources planning. SAPలో 4 kind of people ఉంటారండి. ఫంక్షనల్ కన్సల్టెంట్, మనం అందరం ఫంక్షనల్ కన్సల్టెంట్స్. FI, MM, SD, PP, PM, QM, WM అందరూ ఫంక్షనల్ కన్సల్టెంట్స్. మన జాబ్ వచ్చి ఫంక్షనల్ బిజినెస్ ప్రాసెస్ సిస్టంలో చేయటం, ఏ విధమైన కోడింగ్ ఉండదండి దీంట్లో. టెక్నికల్ కన్సల్టెంట్స్ మనకి చాలా కంపెనీస్లో జాబ్ చేస్తూ ఉంటారు, అదర్ టెక్నాలజీలో కోడింగ్ ప్రోగ్రామ్ రాస్తారు చూడండి, వీళ్ళని ఇక్కడ ఎస్ఏపిలో అబాపర్స్ అంటారండి. అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామర్, అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామర్స్. థర్డ్ పర్సన్ మీరు కంపెనీస్లో వర్క్ చేస్తూ ఉంటారండి, నెట్వర్కింగ్ గైస్ ఉంటారండి. ఇక్కడ ఎస్ఏపిలో వీళ్ళని ఎస్ఏపి బేసిస్ కన్సల్టెంట్స్ అంటారండి, బేసిస్ కన్సల్టెంట్స్. ఇలా 3 కైండ్ ఆఫ్ పీపుల్ ఈసీసీ ప్రాజెక్ట్లో ఉన్నారండి. ఇప్పుడు ఇక్కడ కూడా 3 కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు హనా సిస్టంలో, కానీ 1 more పర్సన్ ఉంటాడు, అతనే UI5 ఫియోరీ డెవలపర్, 4th పర్సన్ అండి. ఇలా ఈసీసీ అంటే ఓల్డ్ వెర్షన్, హనా అంటే న్యూ వెర్షన్. ఈసీసీ లో వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ మెమరీ, హనా హై వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ మెమరీ. ఎంత డేటానైనా స్టోర్ చేసుకోవచ్చు హనా సిస్టంలో. ఈసీసీలో రాలేదండి. 2012లో ఒక ప్రాబ్లం వచ్చిందండి ఎస్ఐపిలో, డేటా ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. చాలా ప్రాజెక్ట్స్ 10 years ఇంప్లిమెంట్ అయిపోయినాయి. ఈసీసీ డేటా స్టోర్ అయిపోతుందండి, ఇన్కన్సిస్టెన్సీ వచ్చి కొన్ని జంపులు జరుగుతున్నాయండి. సో అప్పుడు డేటా ఆర్కీవింగ్ ప్రాజెక్ట్స్ అని డెవలప్ చేశారు సింగపూర్లో. సో వేరే సర్వర్ BW సర్వర్లో కూడా స్టోర్ చేసేవారండి. దిస్ ఈజ్ నాట్ అ సెక్యూర్ అని వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి హనా సిస్టంలో వెళ్తే బెటర్ అని, క్లౌడ్ కనెక్టింగ్ అని, హై వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ మెమరీతో హనాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. హై వాల్యూమ్ ఆఫ్ డేటా, ఎంత డేటానైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజర్ ఫ్రెండ్లీ హనా సిస్టమ్, క్లౌడ్ కనెక్టింగ్ అండి. క్లౌడ్ అంటే యూ కెన్ యాక్సెస్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఎనీ సిస్టమ్, ఎనీ డివైస్ క్లౌడ్తో కనెక్ట్ చేసుకోవచ్చండి హనా సిస్టమ్. అలా ఈసీసీ హనా, ఈసీసీలో ఎండ్ యూజర్ స్క్రీన్, కన్సల్టెంట్ స్క్రీన్. హనాలో ఎండ్ యూజర్ స్క్రీన్, కన్సల్టెంట్ స్క్రీన్. ఈసీసీలో ఎండ్ యూజర్ స్క్రీన్లో ట్రాన్సాక్షన్స్ ఏదైతే చేస్తారో హనా సిస్టంలో సేమ్ చేస్తారు. బట్ 1 more ఫెసిలిటీ ఇచ్చారు ఎస్ఐపిలో హనాలో, అదే ఫియోరీ అప్లికేషన్లో కూడా మీరు పర్చేజ్ ఆర్డర్ చేసుకోవచ్చు, పర్చేజ్ రిక్వెషన్ చేసుకోవచ్చు, మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయొచ్చు. అంటే యూజర్ ఏ ప్లేస్లో అయినా, వీకెండ్స్లో రిమోట్ ఏరియాకి వెళ్ళినా వితౌట్ సర్వర్ కనెక్షన్స్తో ఫియోరీ ఓపెన్ చేసుకుని పర్చేజ్ ఆర్డర్, పర్చేజ్ రిక్వెషన్, వెండర్ ఇన్వాయిస్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చండి. అదే ఫియోరీ ఫెసిలిటీ. ఇలా ఎస్ఏపి సర్వర్ మీరు కనెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేయాలండి. చేసాక ఇక్కడ క్లయింట్ 100 ఉందని, 100 ఉండాలని లేదండి. బేసిస్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు, 200 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 300 ఉండొచ్చు అండి. 1 second రికార్డింగ్ అవుతుందో చూస్తాను. సో 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 300 బేసిస్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఇక్కడ మీకు మీ సెపరేట్ ఎవరి కాళ్ళకి సెపరేట్ యూజర్ ఐడి ప్రొవైడ్ చేశానండి. సెపరేట్ యూజర్ ఐడి, మై పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నానండి. డబ్ల్యూ ఒక్కటే క్యాపిటల్ లెటర్ ఉంటుంది, గుర్తుంచుకోండి హనా సిస్టంలో. ఈసీస్ అన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి. ఇదే ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారండి. యూజర్స్ ఇంప్లిమెంటేషన్ అయిపోయాక ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడే పోస్ట్ చేస్తాడండి. దిస్ ఈజ్ ఎండ్ యూజర్ స్క్రీన్. ఇది టీ కోడ్ బాక్స్ అంటారండి, ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్. SPRO, S అంటే SAP, P అంటే ప్రాజెక్ట్స్, R అంటే రన్ టైమ్, O అంటే ఆబ్జెక్ట్స్. SPRO స్టాండ్స్ ఫర్ SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్. నథింగ్ టు వర్రీ, నేను అన్ని డాక్యుమెంట్స్ ఇస్తానండి. ఇంకొక 2 days 3 days పోయాక
మీకు మెయిల్ పంపిస్తాను. డాక్యుమెంట్స్ మొత్తం, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, థియరిటికల్ డాక్యుమెంట్స్, ప్రజెంటేషన్, యూజర్ మాన్యువల్, సర్టిఫికేషన్ మెటీరియల్, సర్టిఫికేషన్ అన్నీ ఉంటాయి దాంట్లో. అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు లింక్ సేవ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని డాక్యుమెంట్స్ అన్ని ఒక ఫోల్డర్లో పెట్టుకోవచ్చు. నేను ఒక 2-3 డేస్తో ఇస్తాను. మీరు ఏది నోట్ చేసుకోకలేదు, అన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తాను నేను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఆన్సర్స్, 1 మంత్ రెజ్యూమ్ మోడల్ ఇస్తాను. ఎలా చేయాలో నేను చెప్తాను 2-3 టైమ్స్. ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. బ్యాక్ డోర్కి, ఫ్రాక్స్కి వెళ్ళక్కర్లేదు. మీరు 100% ఇండియన్ మార్కెట్లో ఉన్న 5 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. యుఎస్ మార్కెట్, అదర్ కంట్రీస్లో 7 years కూడా పెట్టుకుని వెళ్ళచ్చు నా యొక్క ట్రైనింగ్కి. సో ఇక్కడ SPRO ఎంటర్ చేశాక SAP, సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్, SPRO, SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్, IMG ఇంప్లిమెంటేషన్ గైడ్. ఈ బ్లాక్ బటన్స్ ఉన్నా చూడండి, ఇవన్నీ కూడా నావిగేషన్ పాత్ అంటారండి. నావిగేషన్ పాత్ అంటారు. కన్సల్టెంట్స్ అందరూ ప్రాజెక్ట్ ఇక్కడే చేస్తారండి. ఎండ్ యూజర్స్ మనం ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తాం SAP చేయడానికి. ప్రాజెక్ట్స్ అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, యాపిల్ కంపెనీలో ఫైనాన్స్ పీపుల్ ఉంటారు, మెకానికల్ పీపుల్ ఉంటారు, మార్కెటింగ్ పీపుల్ ఉంటారు, ఫంక్షనల్ పీపుల్ ఉంటారు, అదర్ డిఫరెంట్ HR పీపుల్ ఉంటారు, ప్రొడక్షన్ పీపుల్ ఉంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ పీపుల్ ఉంటారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూజర్స్ ఉంటారు SAPలో. మీకు SAPకి రావాలనుకుంటున్నారు వాళ్ళు, యాపిల్ కంపెనీ రైట్ నో ఒరాకిల్లో ఉన్నారు వాళ్ళందరినీ ఇప్పుడు SAP కోర్ యూజర్స్ అంటారండి. ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ అయిపోయాక వాళ్ళని SAP ఎండ్ యూజర్స్ అంటారండి. ఈ ఎండ్ యూజర్స్ అంతా కూడా ఒక పర్సన్కి రిపోర్ట్ చేస్తారు, అతని పేరే సూపర్ యూజర్. ఎండ్ యూజర్ సూపర్కి ఒక అథారిటీ పర్సన్ ఉంటారండి, అతనే బిజినెస్ యూజర్ అంటారు SAPలో. యు ఆర్ గోయింగ్ టు ద ప్రాజెక్ట్ ప్లేస్ దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. క్లయింట్ ఈజ్ టాప్ నోట్ ఆఫ్ ద బిజినెస్. సో ఇలా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ స్క్రీన్ నుంచి బ్యాక్ రావాలనుకోండి, బ్యాక్ రావాలనుకోండి, బ్యాక్ స్క్రీన్ క్లోజ్ చేయాలనుకోండి, ఇక్కడ క్లోజ్. అలాగే మీకు SAP స్క్రీన్లో మీకు మళ్ళీ క్లోజ్ చేయాలనుకోండి, క్లోజ్. డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్? ఎస్. అలాగే SAP స్క్రీన్లో మళ్ళీ డబుల్ క్లిక్ చేసి మీరు చాలా మందికి కార్జ్లో ఉంటుందండి, ఇక్కడ మోర్ అని ఉంటుంది. ఈ స్క్రీన్లో చూడండి, మోర్ అని వస్తుంది మీకు. మోర్ ఆప్షన్స్, GUI సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ థీమ్ సెట్టింగ్స్ ఉంటాయండి. ఈ థీమ్లో మీరు కార్జ్లో ఉంటుంది, అందరికీ కూడా కార్జ్లో ఉంటుంది. మీరు దీన్ని SAP సిగ్నేచర్ థీమ్లోకి మార్చుకుని అప్లై ఓకే అనుకోవాలి. మళ్ళీ ఇక్కడ మోర్లోకి వెళ్ళి మీకు ఐ విజన్ బట్టి ఫాంట్ సెట్టింగ్ మార్చుకోవాలనుకోండి, ఫాంట్ సెట్టింగ్ అండి. ఇక్కడ సెలెక్ట్ ఎయిదర్ 16 కానీ 18 కానీ, డిపెండ్స్ ఆన్ యువర్ ఐ విజన్. 20లో కూడా పెట్టుకోవచ్చు, అప్రాక్సిమేట్లీ 80లో పెట్టుకోవచ్చు, 16లో కూడా పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్. సెలెక్ట్, ఇక్కడ ఓకే అని అప్లై ఓకే అని వచ్చింది, అప్లై ఓకే. ఇలా ఇక్కడ మళ్ళీ మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ సెట్టింగ్స్ ఉంటాయండి. మీకు గ్రీన్ ఉంటుంది, స్క్రీన్లో గ్రీన్ కావాలంటే గ్రీన్ వస్తుంది చూడండి. తర్వాత పర్పుల్ కావాలంటే పర్పుల్, తర్వాత రెడ్ కావాలంటే రెడ్. సిగ్నేచర్లో, ప్రాజెక్ట్లో అన్ని కూడా సిగ్నేచర్లో ఉంటుందండి, అప్లై ఓకే. సో ఇలా SAP స్క్రీన్స్లో థీమ్ సెట్టింగ్స్ మార్చుకుంటామండి. ఇలా మార్చుకుంటున్నప్పుడు మనకి ECC HANA సర్వర్ సెలెక్ట్ చేయడం సేమ్ అండి. బట్ ECC సర్వర్ యూజర్ ID పాస్వర్డ్ డిఫరెంట్, HANA పాస్వర్డ్ డిఫరెంట్. సో మీరు HANA సర్వర్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నప్పుడు W ఒక్కటే క్యాపిటల్ లెటర్, మిగతా అన్ని స్మాల్. ECC ఎంటర్ చేస్తున్నప్పుడు అన్ని స్మాల్ లెటర్స్ అండి. సో సర్వర్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఫియోరీ అప్లికేషన్ ఎలా కనెక్ట్ చేసుకున్నప్పుడు అవసరం లేదండి, నేను చెప్తాను, దాని గురించి వరీ పడకలేదు. ఎందుకంటే మనకి 1.5 month తర్వాతే అది అవసరం ఉంటుంది, అది నేను చెప్తాను. ఇప్పుడు మరి ఎక్కువ కాంప్లికేట్ చేసుకోవట్లేదు, ఫైన్. సో ఇలా సర్వర్ కనెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ SAPలో మనం ఫంక్షనల్ కన్సల్టెంట్గా జాబ్ చేయాలి. ఎలా? మనకు ఎక్స్పీరియన్స్ లేదు, మనం 5 సంవత్సరాలు పెట్టుకుని మార్కెట్లోకి వెళ్ళాలి. మీకు ఎంత గ్యాప్ ఉంది? 2 years, 3 years, 4 years, 5 years, 7 years. US మార్కెట్ 7 years పెట్టుకోండి. ఇండియన్ మార్కెట్లో గ్యాప్ ఉంటే 5 years, లేదు 3 years, 4 years, 4 years పెట్టుకుని వెళ్ళచ్చు. SAPలో 2 versions అండి. ECC ఎంటర్ప్రైజ్ కంట్రోలింగ్ 2002లో నా SAP కెరీర్ స్టార్ట్ అయిందండి. 22 years కంప్లీట్ అయింది. 23rd ఎంట్రీలో ఎంటర్ అయ్యాను. నాకు SAPలో ఆల్మోస్ట్ 12 ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను ఆల్మోస్ట్ US లో కూడా ఉన్నాను, 4 years అబ్రాడ్లో ఉన్నానండి. 9 countries ట్రావెల్ చేశాను.
ఆమె సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్గా తర్వాత నేను ఓన్ కంపెనీ స్టార్ట్ చేసుకున్నాను. ఆన్లైన్ ట్రైనింగ్, దిస్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ ట్రైనింగ్ అండి. ఇది మీకు ట్రైనింగ్స్లో సర్వర్ యాక్సెస్ ఈసీసీ ఇస్తారు. హనా సిస్టమ్ ఎవరెవరండి బయట తీసుకోమంటారు, బయట 1000 రూపీస్ కూడా తీసుకుంటున్నారు. హనా సిస్టమ్ 800, 900, 1000 పర్ మంత్. మీకు సర్వర్ యాక్సెస్ నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ కాస్ట్ 5000 ఉంటుందండి, 5000 రూపీస్. ఈ ట్రైనింగ్ కాస్ట్ బయట 25,000 అండి. అమీర్పేటలో కానీ బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్లో కానీ 25,000. ఓన్లీ కన్ఫిగరేషనే చెప్తారు అక్కడ, ప్రాజెక్ట్ బేస్డ్ చెప్పరండి. చెక్ చేసుకోండి ఎవరైనా సరే. సో నౌ ఈసీసీ 2002 నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాయి. మీకు ఇప్పుడు ఈసీసీలో జాబ్ వచ్చింది అనుకోండి, ఓన్లీ సపోర్ట్లోనే వస్తుంది. ఎందుకంటే 2019 నుంచి ఈసీసీని బ్యాన్ చేసేసారండి. అంటే ఇంక ఇంప్లిమెంటేషన్ చేయకూడదని ఎస్ఏపి డిక్లేర్ చేసిందండి. ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవకాశం లేదు. ఇంకా మీకు ఇప్పుడు జాబ్ అప్లై చేసుకుంటే మీకు ఫైనల్గా జాబ్ ఎస్ఏపిలో కావాలి, హనాలో రావాలి, ఈసీసీలో రావాలని అనుకోవద్దండి. మీకు ఇప్పుడు జాబ్ అప్లై చేస్తారు, ఈసీసీలో మేబీ ఇంకా 2 years మార్కెట్లో ఉంటుంది ఈసీసీ. సో సపోర్ట్లో జాబ్ వచ్చింది అనుకోండి వెళ్ళిపోతారు. హనాలో జాబ్ వచ్చింది అనుకోండి ఇంప్లిమెంటేషన్లో వస్తుంది, రోల్అవుట్లో వస్తుంది, సపోర్ట్లో వస్తుంది, డేటా మైగ్రేట్లో వస్తుంది. సో నా ట్రైనింగ్ నేర్చుకుంటే మీరు ఇంప్లిమెంట్ చేయగలరు, రోల్అవుట్ చేయగలరు, డేటా మైగ్రేట్ చేయగలరు, సపోర్ట్ చేయగలరు. అది ఎలాగనేది టెక్నిక్స్ చెప్తాను నేను. సో ఈసీసీ ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా, ఇంప్లిమెంట్ చేయాలన్నా 5 స్టేజెస్ ఉంటాయండి. అదే కాన్సెప్ట్తో నా ట్రైనింగ్ పేరు 5 స్టేజెస్ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్లైన్ ట్రైనింగ్. ఈ 5 స్టేజెస్లో లీగల్ ప్రొసీజర్, ఏ ఎస్ఏపి లైసెన్స్ తీసుకున్నా 5 స్టేజెస్తో ప్రాజెక్ట్ చేయాలండి. ఫస్ట్ స్టేజ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్, సెకండ్ స్టేజ్ బిజినెస్ బ్లూ ప్రింట్, థర్డ్ స్టేజ్ రియలైజేషన్, ఫోర్త్ స్టేజ్ ఫైనల్ ప్రిపరేషన్, ఫిఫ్త్ స్టేజ్ గో లైవ్ అండ్ సపోర్ట్. 5 స్టేజెస్తో ప్రాజెక్ట్ మేనేజర్ డిక్లేర్ చేస్తాడు, హాయ్ గైస్, దిస్ ప్రాజెక్ట్ ఈజ్ 1 year ప్రాజెక్ట్, ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్, ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్, వెనిలా ఇంప్లిమెంటేషన్, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్, 1 year. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ మీకు 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, realization or configuration 3 months, final preparation that is called testing, SIT, UAT 2 months, go live and support 1 month. You are working for on-site, direct on-site లో చేయొచ్చు, క్లయింట్ ప్లేస్లో. You are working for offshore, మీ యుఎస్ ఉండి మీ క్లయింట్ లాస్ ఏంజల్స్లో ఉండొచ్చు, మీరు న్యూయార్క్లో ఉండొచ్చు, ఆఫ్షోర్లో చేయొచ్చు. మీరు ఇండియాలో ఉండి మీ క్లయింట్ యుఎస్లో ఉండొచ్చు, ముంబైలో ఉండొచ్చు, దట్ ఈస్ ఆఫ్షోర్. వీడియో కాన్ఫరెన్స్ ఆర్ టెలిఫోనిక్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్ట్ చేస్తారు. సో ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా ఫస్ట్ మీరు క్లయింట్ సైడ్ మీ ఎంఎం యూజర్స్ ఎంతమంది ప్రాజెక్ట్ మేనేజర్ ఇస్తాడు, వాళ్ళందరికీ మెయిల్ పెడతారు, హాయ్ గైస్, 2లో అందరు యూజర్స్, సిసిలో ప్రాజెక్ట్ మేనేజర్, హాయ్, రిక్వైర్మెంట్ డిస్కస్ అబౌట్ ఇట్ ద రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ప్రాసెస్, హాయ్ ఆల్, ప్లీజ్ kindly attend the meetings today onwards workshops అని మెయిల్ పెడతారు. ఈరోజు షార్ప్లీ యూజర్స్ మెయిల్స్కు మీటింగ్ వచ్చేస్తారండి. మీరు వాట్ ఈస్ అవర్ కంఫర్టబుల్ టైం అని అడుగుతారండి యూజర్ని. అంటే కరెంట్ మీ కంపెనీ ఇప్పుడు యాపిల్ ఒరాకిల్లో ఉంది, ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేసాక ఒరాకిల్ షట్ డౌన్ చేస్తారండి, అంతవరకు చేయరు. లేదా ఒరాకిల్లో ఉండొచ్చు, పీపుల్ సాఫ్ట్ ఉండొచ్చు, జెడి ఎడ్వర్డా, బాన్నా, ఫినాకిలా, అదర్ ఈఆర్పీలో ఉండొచ్చు, ఒరాకిల్ అని చెప్పలేము. సో ఇంప్లిమెంట్ అయిన దాకా ఒరాకిల్ని కానీ ఏ అదర్ టెక్నాలజీ అయినా కీప్ ఆన్ దాట్, యూజర్స్ దానికి సపోర్ట్ చేయాలి. సో అంతలో మనకి ఇంప్లిమెంటేషన్ కోఆపరేట్ చేయాలి. డైలీ మ్యాక్స్ టు మ్యాక్స్ 2 or 3 hours స్పెండ్ చేస్తారండి ఏ ఏజర్స్ అయినా. సో ఫైన్, యూఆర్ వర్కింగ్ డిఫరెంట్ టైమ్ జోన్స్. ఇండియా మార్నింగ్ 9 to 6, యుఎస్ ఈవినింగ్ 5:30 or 4:30 ఈస్టర్న్, సెంట్రల్, మౌంటైన్, పసిఫిక్. నేను మౌంటైన్ టైంలో సెంట్రల్ పసిఫిక్లో వర్క్ చేశాను నేను. సో యూకే 4.5 hours డే లైట్, 5.5 hours డిఫరెంట్ టైమ్ జోన్స్, టోటల్ టైం జనరల్ టైం అండ్ డే లైట్ 4.5 hours డిఫరెంట్. మిడిల్ ఈస్ట్ అంటే మొత్తం దుబాయ్, సౌదీ, ఖతార్, బహ్రెయిన్ అన్ని మిడిల్ ఈస్ట్. అండ్ ఏషియా పసిఫిక్ కంట్రీస్ వరల్డ్ వైడ్ 4 divisions అండి. మిడిల్ ఈస్ట్ 10 countries, ఏషియా పసిఫిక్ 10 countries, యూరోప్ 11 countries, యుఎస్ 52 places, లాస్ ఏంజల్స్, యుఎస్, కాలిఫోర్నియా, టెక్సాస్. ఇలా డిఫరెంట్ టైమ్ జోన్స్లో ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ టైమ్ జోన్స్ బట్టి ఐదర్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అనేది రిక్వైర్మెంట్ చేసుకుంటారు. డిపెండ్స్ ఆన్ క్లయింట్, మీకు ఫిక్స్ అవుతుంది. సో ఈరోజు క్లయింట్ మీటింగ్ వచ్చాడు, యూజర్స్ అంతా కూడా ఎస్ఏపి ఎండ్ యూజర్స్, మీకు కరెంట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటని అడుగుతారండి. అదే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఆర్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఆర్ ఎస్ఏపి ఎంఎం వర్క్షాప్స్ ఆర్ బిపిఎంఎల్ బిజినెస్ ప్రాసెస్ మాస్టర్ లిస్ట్
ఇవన్నీ సేమ్ టు సేమ్ అండి. ఎస్ఐపిలో ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇదే టెక్నాలజీ ఉంటుంది. ఫస్ట్ 1 వీక్ కొత్తగా అనిపిస్తుంది, దాని గురించి వరీ అవ్వట్లేదు. తర్వాత అలవాటు అయిపోతుంది నీకు టెక్నాలజీ మీ అందరికీ కూడా. సో మీరు క్లయింట్ అడుగుతారు, వాట్ ఈస్ యువర్ బిజినెస్ ప్రాసెస్ చెప్తారు. వాళ్ళు నోట్బుక్ పెన్ పట్టుకెళ్ళాలి, మీరు వాళ్ళు చెప్పింది రాసుకోవాలి. 1 or 2 hours మీటింగ్ అయిపోద్ది, కాఫీ బ్రేక్స్ ఉంటాయి, టోటలీ 2 hours నెట్ ఉంటుంది వర్క్. సో లంచ్ టైం అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు ఒరాకిల్ సిస్టమ్స్కి, మీకు టైం ఉంటుంది. మార్నింగ్ ఏదైతే డిస్కస్ చేశారో దానికోసం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు, దాన్నే MOM అంటారండి, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. సో మినిట్స్ ఆఫ్ మీటింగ్ ప్రిపేర్ చేసి ఈరోజు డిస్కస్ చేసిన పాయింట్ నోట్బుక్లో రాసుకునే మినిట్స్ ఆఫ్ మీటింగ్ మెన్షన్ చేసి క్లయింట్కి పంపిస్తారు. క్లయింట్ నుంచి అప్రూవల్ వచ్చాక ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకుంటారు. అలా యాజ్ ఈజ్ అనాలిసిస్ ఒక 1 week జరుగుతుందండి. ఫైన్. తర్వాత 2B అనాలిసిస్ స్టార్ట్ అవుద్ది. అదే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ 3 months to యాజ్ ఈజ్ అనాలిసిస్ 2B అనాలిసిస్. 2B అనాలిసిస్ అంటే వాళ్ళ యొక్క బిజినెస్ ప్రాసెస్ని ఎస్ఐపిలో కన్వర్ట్ చేయడానికి 2B అనాలిసిస్ అంటారు. సో హౌ మెనీ ప్లాన్స్ యూ హ్యావ్, హౌ మెనీ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ యూ హ్యావ్, డైలీ క్వశ్చన్స్ చేయాలి మీరు. యాజ్ ఈజ్ అనాలిసిస్లో మీరేమయ్యారు, వాళ్ళు చెప్పింది రాసుకుంటారు. వాళ్ళు ఇస్తారు ఇప్పుడు ఇన్ఫర్మేషన్, నాకు 2 plans ఉన్నాయి కరెంట్ సిస్టంలో, 2 కావాలా ఫైన్, 3 కావాలా ఫైన్, 1 కావాలా ఫైన్, రాసుకుంటారు. అడ్రస్ ఏంటి, ఫోన్ నెంబర్స్ ఏంటి, అన్నీ రాసుకుంటారు. అదే 2B అనాలిసిస్. అలా SAP MMలో అన్నీ కూడా నెక్స్ట్ 2 months 20 days డిస్కస్ చేస్తారు. మార్నింగ్ రిక్వైర్మెంట్ చేస్తారు, లంచ్ టైం తర్వాత మినిట్స్ ఆఫ్ మీటింగ్ ప్రిపేర్ చేస్తారు. 10 days తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాక మీరు బ్లూ ప్రింట్ రెడీ చేసేసుకోవచ్చు అండి. నెక్స్ట్ 2 hours ఖాళీ ఉంటుంది ఈవినింగ్, బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంటారు. సమ్ టైమ్స్ మీకు టైం లేదనుకోండి, కాన్ఫరెన్స్ కాల్ ఉంటుంది, ఎందుకంటే మార్నింగ్ డిస్కస్ చేసి క్లయింట్ మెయిల్ పెడతాడు, వీ హ్యావ్ టు డిస్కస్ 1 call అని. సో మనం డిస్కస్ చేసినప్పుడు క్లయింట్ మెయిల్ పెడతాడండి, మళ్ళీ మేబీ ఈవినింగ్ కాన్ఫరెన్స్ కాల్ తీసుకోవచ్చు. ఇలా రియల్ టైం ప్రాజెక్ట్లో మనకి అంతా కూడా చేస్తూ ఉంటామండి. అదే యాజ్ ఈజ్ అనాలిసిస్ 2B అనాలిసిస్. క్లయింట్ చెప్పిన ఇన్ఫర్మేషన్ 2B అనాలిసిస్లో ఏముంటాయన్నీ చెప్తాను నేను. ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేస్తాను, ప్రాజెక్ట్లోకి వెళ్ళి కూడా అయ్యి ఉంటాయి దాదాపు. అలా 3 months చేస్తారండి. అలా ఈవినింగ్ టైంలో బ్లూ ప్రింట్ చేసుకుంటారు, 3rd month వరకు చేస్తారు. ఇంకా మీకు 4th month 5th month కూడా టైం ఉంటుంది, బ్లూ ప్రింటే ప్రిపేర్ చేసుకుంటారు. క్లయింట్ ఏదైనా కన్ఫర్మేషన్స్ క్లారిఫికేషన్స్ ఉంటే క్లయింట్తో మాట్లాడతారు. ఇలా ప్రాజెక్ట్ అంతా చేసుకుంటూ ఉంటారు. 6th month 1st weekలో మీరు ప్రిపేర్ చేసిన డాక్యుమెంటేషన్, బ్లూ ప్రింట్ అంటే డీటెయిల్ డాక్యుమెంటేషన్, 2B అనాలిసిస్. సో 6th month క్లయింట్కి ఫార్వర్డ్ చేస్తారు. క్లయింట్ చెక్ చేస్తాడు, మోడిఫికేషన్స్ అడుగుతాడు, చేంజెస్ అడుగుతాడు, మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాడు, మళ్ళీ మోడిఫై చేస్తాం, ఫైనల్గా అల్టిమేట్ సైన్ చేస్తాడు. బ్లూ ప్రింట్ సైన్ అప్ అని ఒక డాక్యుమెంట్ సైన్ చేస్తారు లీగల్గా, అన్ని మాడ్యూల్స్ వాళ్ళకి చెక్ చేసుకుంటారు ఎవరి కాల్లో. సైన్ అప్ అయిపోక ఒక ప్రింట్అవుట్ తీసుకుంటారు, మొత్తం బ్లూ ప్రింట్ మీది అన్ని మాడ్యూల్స్లో ఒక బుక్ కింద ర్యాక్లో పెడతారు SAP కంపెనీస్లో. మిగతాది డాక్యుమెంట్ క్లయింట్కి పంపిస్తారు సాఫ్ట్ కాపీ. ఇలా 6 months ప్రాజెక్ట్ ప్రిపరేషన్ యాజ్ ఈజ్ 2B. బ్లూ ప్రింట్ సైన్ అప్ అవుద్ది. బ్లూ ప్రింట్ సైన్ అప్ అవ్వకపోతే 3rd stage స్టార్ట్ కాదండి, అదే రియలైజేషన్ స్టేజ్. బ్లూ ప్రింట్ సైన్ అప్ ఫైన్ మంది ఇప్పుడు రియలైజేషన్ స్టేజ్లో మీకు 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. 3 సర్వర్లు ఉంటే మీరు ఏదైతే 2B అనాలిసిస్లో డిస్కస్ చేశారో అవన్నీ కూడా డెవలప్మెంట్ సర్వర్లో కన్ఫిగరేషన్ చేస్తారు. దాన్ని రియలైజేషన్ స్టేజ్ ఆర్ కన్ఫిగరేషన్ స్టేజ్, కస్టమైజేషన్ స్టేజ్. కన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు మనం ఎక్సెల్ షీట్లో ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ మెయింటైన్ చేస్తాం. ఆ ఎక్సెల్ షీట్ని అన్ని కన్ఫిగరేషన్ అయిపోయాక బేసిస్ కన్సల్టెంట్కి ఫార్వర్డ్ చేస్తారు. ఈజ్ ఎ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ మేనేజర్ అప్రూవల్, బేసిస్ కన్సల్టెంట్ ఏం చేస్తారంటే ఆ కన్ఫిగరేషన్ డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి పంపుతుంది. అప్పుడు క్వాలిటీ సర్వర్లో మీరు ఎండ్ యూజర్స్ కూర్చుని, మీరు కన్సల్టెంట్స్ కూర్చుని SIT చేస్తారు. అదే సిస్టమ్ ఇంటిగ్రేషన్. దట్ ఈస్ కాల్డ్ 4th stage ఫైనల్ ప్రిపరేషన్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, దెన్ 4th stage ఫైనల్ ప్రిపరేషన్ 2 months, SIT 15 days, UAT 1.5 month టైం. SIT FICO ఇంటిగ్రేట్ టు MM. మీరు FI కన్సల్టెంట్ కూర్చొని ఇంటిగ్రేట్ చేస్తారు. మళ్ళీ మీది అయిపోయిన వెంటనే FI సిట్టింగ్ విత్ ద SD ఇంటిగ్రేట్ చేస్తారు.
FI సిట్టింగ్ విత్ HR ఇంటిగ్రేట్ చేస్తారు. GL అకౌంట్స్ మ్యాపింగ్ ఇంటిగ్రేషన్ ఈ ముగ్గురుతోనే జరుగుతుందండి వరల్డ్ వైడ్ ఏ ప్రాజెక్ట్ అయినా. FIMM, FISD ఇంటిగ్రేషన్ మిగతా మాడ్యూల్స్ జరగవేరా జరుగుతాయి, ప్రాసెస్లో జరుగుతాయి, నాట్ ఫర్ GL అకౌంట్స్. అలా 15 days ఇంటిగ్రేషన్ అయిపోయాక నెక్స్ట్ మీరు ఎండ్ యూజర్స్ కూర్చుని క్వాలిటీ సర్వర్ ఓపెన్ చేసి UAT ఇచ్చేస్తారు. దాన్నే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్. ఎస్పోరనాలో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ డాక్యుమెంట్, ECCలో సేమ్, ECCలో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, ఎస్పోరనాలో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, స్ప్రంక్ మాస్టర్ డేటా టెస్టింగ్. దీస్ ఆర్ ఆల్ సేమ్ టు సేమ్. ఇలా టెస్టింగ్ చేస్తారు.